మీ మీడియా సపోర్ట్ వల్ల ప్రజాదరణతో చాలా పెద్ద సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈరోజు ఆ సక్సెస్ గురించి మీతో మాట్లాడి మీతో కలిసి మా ఆనందాన్ని పంచుకుందామని, మీ ద్వారా ప్రజలకి మా ఆనందాన్ని చెప్దామని ఈరోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ దేవుడు మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడంటే, భగవంతుడు సంతోషాన్ని ఇచ్చినప్పుడు మేము ఎంత ఆనందంగా తీసుకుంటున్నాము ఈ సక్సెస్ని, ఆయన్ని దుఃఖాన్ని ఇచ్చినప్పుడు కూడా అలాగే తీసుకోవాలి, ప్రతిదాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది అని అర్థమైనప్పటికీ ఇంకా చాలా బాధ ఉంది. మా జీవితాల్లో చాలా పెద్ద లాసెస్ జరిగాయి. ఒక 1 మంత్లో మా అత్తగారు రాజశేఖర్ గారు మదర్ చనిపోయారు. జస్ట్ రిలీజ్కి ఒకరోజు ముందు మా అన్నయ్య చనిపోయాడు. వాడు యాక్చువల్గా ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. ఈ సినిమాలో వాడు ఒక సీన్లో కనబడతాడు కూడా. ఒక క్షణం వాళ్ళని తలుచుకుని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, వెబ్, సోషల్, everyone, all forms of publicity, promotions. You guys have helped us a lot. Chala help chesaru promotions ki. We cannot thank you more. Probably ఫస్ట్ డే సక్సెస్ అయిన తర్వాత మీకు కూడా జోష్ వచ్చి ఇంకా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ప్రేక్షకులకు ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ గత 4 రోజుల నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఫిల్మ్కి రిలీజ్ అయింది, ఫస్ట్ యూఎస్ నుంచి స్టార్ట్ అయింది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. యూఎస్లో ఫస్ట్ షోస్ పడి ఫ్రైడే మార్నింగ్ నిద్ర లేవగానే టన్స్ ఆఫ్ మెసేజెస్ అనమాట. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మెసేజ్, ఎవ్రీ మెసేజ్ వాజ్ పాజిటివ్, ఎవ్రీ మెసేజ్ వాజ్ ఓవర్వెల్. ఓ మై గాడ్ అనేది ద మినిమం అనమాట ఎక్స్ప్రెషన్. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ ఫస్ట్ షో పడిన తర్వాత హిట్ అనేది ఏ రేంజ్లో హిట్ అయింది అనేది బై ఈవినింగ్ the magnitude of the success ardhamaindi. Hit, super hit, massive massive blockbuster ala. So people owned the film. For some reason they felt like people are talking about this is like a Hollywood film okati. And then Rajshekar garni fresh ga chusam. అంటే మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ పోస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే నెగిటివ్స్ వచ్చినాయో దానికి కంప్లీట్ 180 degrees ఫ్లిప్ అనమాట. సినిమా రిలీజ్ అయ్యే టైంకి 180 degrees ఫ్లిప్. అండ్ ఎవ్రీబడి పాజిటివ్. అంటే దెర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ నెగిటివ్ రిమార్క్ అబౌట్ ద ఫిల్మ్. పీపుల్ ఎక్స్పీరియన్స్ కోసం రండి, సినిమా చూడండి అని కూడా they've owned it and they started promoting audience. So a big thanks. మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు, కంటెంట్ ఉంటే సినిమా ఎంత పెట్టి తీసాము అనేది డజంట్ మ్యాటర్. యూ విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ యూ విల్ కమ్ అండ్ shower your love and affection towards the film ani. Thank you for that. So cinema, so much response. Technical ga chala baagundi, actors andaru baa chesaru, cinematography, music, and all that. So I just want my technical team to talk a little bit about the film. So appreciation ekkadi nunchi vachindi. First let's talk about cinematography. So meeku telusu cinematography cinema ki 5 cinematographers pan chesaru. Ante it's not a conscious decision, but కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ చేయలేకపోయారు. సో వీ హ్యాడ్ టు go with multiple cinematographers anamata. Suresh, we started with Suresh Raghutu. Opening dam sequence, bike chase sequence shoot chesintine, and the hotel
సో అన్ఫార్చునేట్గా వాళ్ళ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫాదర్కి ఈ కుడెంట్ కంటిన్యూ. సో ఎన్ఐఏ ఆఫీస్ షూట్ టైంలో హీ హ్యాడ్ టు గో బ్యాక్ అనమాట. సో మేము ఇద్దరం చందనం కథలకు పనిచేస్తాం. సో యూ ఆల్ నో దట్. యూనో థ్యాంక్ యూ సురేష్, అండ్ యూనో విల్ కంటిన్యూ ద జర్నీ. థ్యాంక్ యూ. అండ్ దెన్ సురేష్, అండ్ అగైన్ ఎన్ఐఏ ఆఫీస్లో చాలామంది యూనో చాలా బ్లూ టింట్ ఉంది, చాలా కూల్ కలర్స్ వాడారు, టోన్ అదంతా అని. సో శ్యామ్ వాజ్ ద గాయ్. సో సో అగైన్ థ్యాంక్ యూ శ్యామ్. అంటే ఒక కెమెరామ్యాన్ స్టార్ట్ చేసి మూవీని లైటప్ కూడా చేసేసిన తర్వాత ఇంకో కెమెరామ్యాన్ వచ్చి అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడం అనేది చాలా కష్టం. యూనో చాలా అప్రహెన్స్ ఉంటాయి. వాళ్ళ టోన్స్, ఎందుకంటే వీ ట్రావెల్డ్ ఫర్ 3 months బిఫోర్ వీ స్టార్టెడ్ షూటింగ్. సో యూ టుక్ charge right away, and you delivered నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ. Thank you for that, and hope will work on a full-fledged project in the future. Thank you, Shyam. He did more than 50% of the film. So yeah, we have a lot of stories to talk about, to discuss about, but cinema మొత్తం చూస్తే 5 సినిమాటోగ్రఫర్లు చేసినట్టు లేదు. నేను రష్యన్ సినిమాటోగ్రఫర్స్ ఇద్దరు చేశారు, డ్యామ్ సీక్వెన్స్ కానీ హోటల్ సీక్వెన్స్ కానీ అవన్నీ. ఇట్ ఆల్ లుక్డ్, ఎంటైర్ ఫిల్మ్ లుక్ లైక్ లుక్డ్ ఇన్ వన్ టోన్ అని. That is because all 5 of them they have understood. వాళ్ళ స్క్రిప్ట్ని అర్థం చేసుకొని స్క్రిప్ట్కి ఏం టోన్ కావాలి, ఎలాంటి యాంగిల్స్ కావాలి, ఎలాంటి లైటింగ్ కావాలి అని అర్థం చేసుకొని they delivered, and the entire film is looking like one piece. It's patch లేకుండా. So thank you for that. Next appreciation, I think appreciation ఎలా ఉందంటే overwhelming appreciation for Rajshekhar garu in the film. The Rajshekhar garu took everyone by storm. So ఏమైందంటే ఈయన he overshadowed most of the crafts, most of the actors in the film, but we'll get to him last. అందులో ఓవర్షాడో అయిన క్రాఫ్ట్లో ఆర్ట్ డైరెక్షన్ ఒకటి. చాలామంది అంటే దే వర్ లైక్ ఆడ్ బై ద విజువల్స్ ఆఫ్ ద ఫిల్మ్. శ్రీకాంత్, సో art direction and VFX work, visual effects, they go hand in hand. And ఎక్కడైతే ఆర్ట్ అవుతుందో అక్కడ నుంచి VFX టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ it's very hard to blend those two అనమాట. అన్లెస్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ VFX సూపర్వైజర్ సివి రావు గారు రాలేదు ఇంకా, హీల్ బీ ఆన్ హిస్ వే. అన్నపూర్ణ స్టూడియోస్ VFX అనమాట అండ్ DI. సో వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటేనే ద ఫిల్మ్ విల్ లుక్ లైక్ వన్ పీస్. సో and he needs to be appreciated. Young talent. He's put his heart and soul into it. Dam sequences, like dam sequence shoot చేసినప్పుడు it was not easy అండి. 300 meters high dam, పైకి కిందకి పరిగెట్టాలి. there is no resources, staying alone. అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే he was staying alone. dungeon హోటల్ కూడా కాదు అది. He was staying alone. You want to share some experiences? It's been mostly great. Only villain was the weather. So Georgia was too cold, Mumbai was too hot, and Thailand was so hot. But still, we made it happen here. It's an amazing script, and we took it to another level. So thanks to Director Garu and our editor, and Anji Garu especially, and Suresh Garu, to make it look so cool. Thank you so much. So ఆర్ట్ని స్పెషల్గా మెన్షన్ చేయకపోవడం, ఇట్స్ అన్ అప్రిషియేషన్ యాక్చువల్లీ. నో దట్ రైట్? I understood it later. It is not overshadowing me. Exactly. It has to go with the flow of this movie, the story and all that. It shouldn't stand out on its own. Absolutely. So this is which happened, and I feel very great about it.
Also, I feel great about it. It didn't stand out and it just blended in so well. Thank you, Srikanth. Sir, my pleasure. My pleasure. I want my left hand and right hand on the stage, please. Sri Charan and Beams. A big round of applause, guys. డియో ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అది అది ఇచ్చిన బీమ్స్ ఇది. కపుల్ ఆఫ్ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. గరుడవేగ పెద్ద హిట్ అయినందుకు, ఆ హిట్లో నాకు ఒక భాగం ఉన్నందుకు చాలా సంతోషం. యాక్చువల్లీ నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్ అప్పుడు యాక్చువల్లీ నాతో పాటు అందరు కలిసి డియో అనాలంటే ఎవరు సరిగా అనలేదు. ఈ రోజు ఏంటంటే సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ జోష్, అంటే పబ్లిక్ చెప్పేశారు పెద్ద హిట్ అని, ఆ జోష్ మా టీంలో ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. లాస్ట్లో అది నేను పాడతాను, దాంతోపాటు మేము ఎంత సక్సెస్లో ఉన్నామో తెలియాలని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ సార్. నా మైండ్ కరెక్ట్ రీడ్ చేసాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇంపార్టెంట్, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్, నాట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో we had hours of discussions on ఎలా ఉండాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, what we want, how we want to go about it. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు లార్జర్ దాన్ లైఫ్ స్కోర్ కావాలి. సో శ్రీచరణ్ పాక్లో ఆల్రెడీ క్షణంలో he gave fantastic music. He got applauded internationally as well for that, and Gundu Takis కూడా we work చేసాం together. Probably this is his best work so far. Should I? Yeah. Sure. Yes. So tell them something about score. అంటే స్కోర్ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు విజువల్స్, స్కోర్, డైరెక్షన్ అంటున్నారు. సో స్కోర్ ఏంటి? just give them a piece of your mind. అందరికీ నమస్కారం అండి. First of all, I got an amazing response. I got a huge response for the background music. Thank you so much. And from the movie crew, I have to thank my director first. ఎందుకంటే స్కోర్ ఇంత బాగా అంటే రావడానికి కారణం, credit has to be given to the director also, because it's his vision and musically I have to treat it. So దీనికి ఇచ్చిన స్కోర్, I've given an orchestral score. సో క్షణం కళ ఇచ్చాను. దాని తర్వాత ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు గివ్ ఇట్ ఫర్ PSV గరుడవేగ. It was a bit tricky, but I had fun scoring music. I like to take challenges. It was good, and thank you for the brilliant response. మంచి స్కోర్ రావాలంటే టైం పడుతుంది. అదే ఒకటి, పోస్ట్ ప్రొడక్షన్ చాలా మందికి తెలుగులో ఏంటంటే షూటింగ్ ఈరోజు అయితే ఎల్లుండి రిలీజ్ చేద్దాం అంటారు సినిమాని. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అండి. పోస్ట్ ప్రొడక్షన్ 6 to 8 months is the proper time for any film's post production. అలా చేసుకొని సినిమాని మల్టిపుల్ టైమ్స్ చూసి ఎడిటింగ్లో కానీ స్కోర్కి వెళ్ళిన తర్వాత కానీ అప్పుడు వన్స్ యూఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అప్పుడు రిలీజ్ చేయాలి సినిమా. దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ రిలీజ్ డేట్ అనమాట. సో వీ టుక్ 4 months ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాట్ దట్ హీ స్లో, దానికి దీనికి సంబంధం లేదు. స్కోర్, ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇఫ్ యూ వాంట్ score to stand out, if you want score to blend with the film, anta time padutundi. So I'm glad, first of all producers ki anta time ivvagaligamu. Secondly, అన్నాళ్ళు కూర్చొని ఓపికగా చేసినందుకు. బట్ హీ సో స్క్రిప్ట్ ఇద్దరం కలిసి రాసాం. సో చిన్న కనబడడానికి చాలా చిన్నోళ్ళ ఉన్నాడు, కానీ మెదడులో చాలా ఉంది విషయం. సో చందమామ కథలకు కూడా హీ co-wrote the film with me, అండ్ దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ద ఎంటైర్ ఫిల్మ్ వీ సాట్ డౌన్, ఇద్దరం కలిసి రాసింది. సో లాట్ ఆఫ్ డిస్కషన్స్. చాలామంది సీన్స్లో సెకండ్ హాఫ్లో ఆదిత్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసేది చాలా చాలా యూనిక్గా నరేట్ చేశారు. రెగ్యులర్గా ఇది జరిగింది అని చెప్పేయకుండా యూ టుక్, అంటే ఆడియన్స్ ఆర్ గ్యాలరీస్ అంటారు, అంటే 20 రూపీస్ 10 రూపీస్ టికెట్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అది రాసినట్టున్నారు స్క్రిప్ట్ అని
యునానిమస్గా ఆ పర్టికులర్ సీన్కి లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ పూజ రాజశేఖర్ డైలాగ్స్ సీన్స్ అవన్నీ ఎలాగూ ఉన్నాయి, బట్ దీనికి యూనిక్గా that was a conscious decision. So there were a lot of debates, a lot of brainstorming sessions anamata rasetappudu. You want to talk about that a little bit? You want to talk anything? ಏನು ಮಾಡ್ತಾವ? లేకపోతే ఇమాజినేషన్ హ్యాస్ నో బౌండరీస్ అండి. వన్ థింగ్. Wow, well said. I want to thank జీవిత గారు, రాజశేఖర్ గారు ఫ్రమ్ హోల్ హార్టెడ్, బికాస్ వాళ్ళు చూడ్డానికి కొంచెం సార్ చెప్తున్నాను భయంకరంగా ఏజ్ గురించి ఏం చెప్పట్లేదు, బట్ మాకంటే చాలా యంగ్గా ఆలోచించారు. సో దాట్ ఈస్ ద అది రాయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ దాన్ని బిలీవ్ చేసి స్క్రిప్ట్ని షూట్ వరకు తీసుకెళ్ళడం, అలాంటి సీన్స్ కానీ అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేని తీసుకోవడానికి ముఖ్యంగా మేము ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదన్నమాట మర్చిపోయాం. ఎందుకంటే అది ఒక రూమర్ ఉంది, జీవిత రాజశేఖర్ ఇంటర్ఫియర్ చేస్తారని. ఇక్కడ ఏదైనా ఇంటర్ఫియర్ చేశామా అడగండి. ఎందుకు ఇంటర్ఫియరెన్స్ లేదంటే బికాస్ ద స్క్రిప్ట్ వాస్ క్రిస్టల్ క్లియర్. ఎస్ అండి, అంతే. ఇనీషియల్ డిస్కషన్స్లో మేమందరం లిమిటేషన్స్ ఏంటి, ఇప్పుడు ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని లిమిటేషన్సా, ఆయన ఫిజికల్గా విల్ ఈ బీ ఏబుల్ టు డూ సర్టన్ థింగ్స్, ఇవన్నీ ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అట్ వన్ పాయింట్ వి సెడ్ నో, దీనికి బౌండరీసే లేవు, ఈ స్క్రిప్ట్కి బౌండరీస్ లేవు. బౌండరీస్ లేకుండా లెట్ us హ్యావ్ ఎ ఫ్రీ థాట్, ఎ ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్. సో మన ఇమాజినేషన్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్దాం అన్న మోడ్లో రాసిన స్క్రిప్ట్ అనమాట ఇది. వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ కమ్బ్యాక్ ఫిల్మ్ ఫర్ రాజశేఖర్ గారు. అండ్ నా స్టార్టింగ్ నుంచి నా బిలీఫ్ ఏంటంటే, ఒక కమ్బ్యాక్ ఫిల్మ్ అన్నప్పుడు ఇన్నాళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసిన జనాలు ఆగి చూడాలి, ఒక టీజర్ రిలీజ్ చేసిన వెనక్కి తిరిగి ఏం జరుగుతుంది అనేది రావాలి. సో అది రావాలి అంటే స్క్రిప్ట్లో లిమిటేషన్స్ ఉండకూడదు, అంత బౌండ్ ఉండాలన్నమాట. సో కానీ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత కూడా చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా వీ వర్ వెరీ స్కేర్డ్. ఒప్పుకోరేమో, కొన్ని సీక్వెన్సెస్ చేంజ్ చేయమంటారేమో, చేంజ్ చేయమంటే దాన్ని ఎలా చేయాలంటే ఎలా చేయాలి, కాంప్రమైజ్ అవుతామేమో, ఇవన్నీ. బట్ ఒక్కడే ఇలాగే స్క్రిప్ట్ రాసుకొని రమ్మంటే బాహుబలి రాసుకొచ్చారు ఏంటి అనేది ఒక్కటే. అండ్ దెన్ షీ సెడ్ ఓకే లెట్స్ గో అండ్ డూ ఇట్. సో ఇట్ టుక్ అస్ అట్లీస్ట్ 3-4 days టు సింక్ ఇన్ అనమాట. అంటే ఎలా చేస్తాను మాకే తెలియదు, ఎలా రాసేసాం, రాయడం ఈజీ కదా. సో అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఐ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. సో ఆవిడ కూడా చేసేద్దాం అని అన్నారు. ఐఎమ్ షూర్ అనేసరిగానప్పుడు ఆయిల్ రిగ్ ఉందంటే అక్కడికి వెళ్ళి చూస్తే అది నచ్చకపోతే, అతనేమో మలేషియాలో ఇంకొక ఆయిల్ రిగ్ ఉంది అక్కడికి వెళ్ళి చూడండి అంటే, అక్కడ నుంచి మలేషియా వెళ్ళి అక్కడ నుంచి 1 hour బోట్ రైడ్ వెళ్ళి ఆయిల్ రిగ్ చూసుకొని ఓకే ఇది బాగుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ద లాస్ట్ 1 year. సో సినిమా అవుతున్నప్పుడు 1 year పట్టింది అని అనిపించింది. రిలీజ్ అయిన తర్వాత అందరూ 1 yearలోనే తీస్తారు ఈ సినిమా అంటున్నారు. బట్ అగైన్ వర్కింగ్ డేస్ ఆర్ ఓన్లీ 93 working days, that's it. So proper planning and all that. Again thanks to Niranjan. Suddenly Anantku phone chesanu. Anant posters in the bound and karanam Anant andi. I think for the first time ఇంతవరకు నేను చేసిన ప్రతి సినిమాలో ప్రతి సినిమాకి పోస్టర్ డిజైన్ చేసుకోవడం అనేది ఇట్ యూస్ టు బి ఎ టాస్క్ అనమాట. అంటే టాస్క్ ఎందుకు అని అంటే కాన్స్టెంట్గా ఫాలో అప్ చేసి వీలైతే ఆర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని చేయి పట్టుకొని డిజైన్ చేయిస్తే కానీ వర్క్ వచ్చేది కాదు రిటర్న్. So I was very frustrated before this project anamata. I'm like no, I need to find somebody who is na wavelength lo undi mana phone conversations lo mana posters chesi ivvagalige vallanidi. I'm glad I found Anand. So adi మీ స్టైల్ మైక్ ఇచ్చాగా చేతిలో పట్టుకో. సో ఆయన ఆ స్టైలిష్ లాంగ్వేజ్ అది. So thank you, Bobby. You want to say something? This is the 4th movie with sir, director sir. I'm very happy. No restrictions for me. The kind of the output is superb. ఇంకా
ఈయనకి ఒక 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 బ్యాడ్ నేమ్ ఉందండి ఇండస్ట్రీలో. ఈయన చాలా నెమ్మదిగా ఎడిట్ చేస్తారండి. నెమ్మదిగా అంటే సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఈయన ఎడిట్ చేస్తే ఎడిటింగ్ క్రిస్ప్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎడిటర్ కత్తిరిని వాడితే బాగుంటుంది అని చెప్పి పాపం చాలా చాలా రివ్యూస్లో వచ్చినాయి. బట్ ఐ థింక్ గరుడవేగ ప్రూవ్స్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ ది ఎడిటర్, బట్ ఇట్స్ అబౌట్ ద ఫిల్మ్ and the story. It's about the story. So you want to say something about editing, how we edited and basics of editing, what people think editing is. ఓకే, ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కొంచెం కంగారు వేసింది, ఎందుకంటే సీన్స్ అన్నీ లార్జర్ దాన్ లైఫ్ సీన్స్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇట్ వాజ్ లైక్ ట్రక్ వస్తుంది, ఒక వ్యాన్ ఉంటుంది, ఇట్లా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇది ఎలా తీయగలరా లేదా అని ఒక డౌట్ నేను తనతో కూడా కన్వే చేశాను. బట్ ఫ్రమ్ డిసెంబర్ ఐ గాట్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఒక్కో సీన్ రష్ వస్తుంటే I was very happy అనమాట. The first scene I got was చేజ్ సీక్వెన్స్, బైక్ చేజ్, ఫస్ట్ మూవీలో వచ్చిన బైక్ చేజ్. అది వచ్చిన తర్వాత ఐ వాజ్ జస్ట్ షాక్. అంటే ఇంక ఈ సినిమా ఖచ్చితంగా స్క్రిప్ట్లో ఎలా ఉందో అలా తీసేస్తాడు అని అనిపించింది ఆ రష్ చూసిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ అందరూ చెప్పినట్టు రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. ఈ సీను ఇట్లాగే చేయండి, లేకపోతే నేను రాసినట్టే ఉండాలి, ఇట్లాగే ఉండదు. సో రష్ని బట్టి ఆ టైంలో నేను ఎడిట్ చేస్తున్న టైంలో ఎట్లా ఫీల్ అవుతానో ఆ రష్ని చూసి ఆ ఫ్రీనెస్ ఇచ్చేస్తాడు ప్రవీణ్. సో అది వెర్షన్స్ కూడా 2-3 వెర్షన్స్ నేను చేసిన తర్వాత తనకి నా 4th వెర్షనో 5th వెర్షనో చూపిస్తాను. సో తను అక్కడి నుంచి హీ విల్ టేక్ ఇట్ టు లాక్ ఇట్. సమ్ టైమ్స్ నా 2nd వెర్షన్ తన ఫైనల్ వెర్షన్ అవుతుంది. సో అది తనకు తెలియదు యాక్చువల్గా, ఇప్పుడు చెప్తున్నాను. సో ఐ డూ సమ్ 2-3 వెర్షన్స్, అందుకనే ఎడిట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. డైరెక్టర్ చూపిస్తానికి నేనే ఆల్రెడీ ఒక 2-3 వెర్షన్స్ చేసి నేను ఫైనల్ ఇది సినిమా థియేటర్లో ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఎక్స్టెన్సివ్ టైం పట్టింది, అంటే బాగా టైం పట్టింది ఎడిట్ చేయడానికి, బికాజ్ ఆఫ్ ద వే హీ షాట్ ఇట్. The rush was very good, excellent. Each and every shot చూడాల్సి వస్తుంది. కెమెరాస్ 4-5 కెమెరాస్ వాడారు, ఇంక్లూడింగ్ డ్రోన్, ఈ చిన్న కెమెరాస్, గోప్రోస్, ఇవన్నీ కలిపి మెయిన్ కెమెరాస్ ఒక 2-3 వాడినా ఈ కీ కెమెరాస్ కొన్ని ఉన్నాయి, కొన్ని యాంగిల్స్ ఎక్స్పోజ్ చేయడానికి. సో అవి వాడారు. ఎవ్రీ షాట్ ఎన్ని టేక్స్ తీసినా సరే అవన్నీ చూడాల్సి వచ్చింది, ఎందుకంటే మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మీరు గమనిస్తే సినిమా చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో అవన్నీ చూసి చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్ థింగ్ ఆఫ్ ఎడిటింగ్ ఏంటంటే రివ్యూస్లో చూస్తూ ఉంటాము, సినిమా లెంత్ ఎక్కువ ఉంటే ఎడిటర్కి దానికి రెస్పాన్సిబుల్ చేసేస్తారు. బట్ సినిమా లెంత్ ఎప్పుడు ఎడిటర్ చేతిలో ఉండదండి. ఏంటంటే స్టోరీ బట్టి ఎడిట్ వెళ్తుంది. స్టోరీ ఎలా ఉంది, స్టోరీని ఎంతలో చెప్పొచ్చు అనేది మ్యాక్సిమం ట్రై చేసి దానిలో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ నేనైతే ఎడిటింగ్ రూమ్లో డబ్బింగ్ అయిపోయాక వాళ్ళిద్దరిని చూశానండి. అప్పుడు దాకా నేను ఎడిటింగ్ రూమ్లో వాళ్ళని చూడలేదు. ఒక భయం ఏంటంటే షీఈ్ ఏ డైరెక్టర్ అండ్ హీఈస్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ హీరో. వచ్చి అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే పెద్ద హీరోతో వర్క్ చేసింది రాజశేఖర్ గారు. సో ఆయన వచ్చి ఏమంటారు, ఎడిట్ని ఏమంటారు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఎడిట్ని ఏమంటారు అని చిన్న ఇది ఉంది. దే జస్ట్ అంటే స్టోరీని ఎలా నమ్మారో ఎడిటర్ని కూడా అలాగే నమ్మారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎక్కువ ఐ షుడ్ థ్యాంక్ మీడియా పీపుల్, బికాజ్ ఎక్కడ కూడా ఐ మీన్ వీ గాట్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. అండ్ ఫస్ట్ టైం నేను ఒక పాజిటివ్ రోల్ చేశాను. ఇప్పటివరకు అందరూ నెగిటివ్ క్యారెక్టర్స్, సో విలన్కి దానికే పిలిచారు. సో ఫస్ట్ టైం నాకు మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు పాజిటివ్ రోల్స్ కూడా ఇప్పుడు. సో యా సీరియస్లీ. సో అండ్ ఐ షుడ్ మోర్ దెన్ ఐ షుడ్ థ్యాంక్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు. ఐ షుడ్ థ్యాంక్ శివాని అండ్ శివాత్మిక ఫర్ దిస్. అంతే లేకపోతే ఆన్ పార్ విత్ రాజశేఖర్ గారి క్యారెక్టర్. నేను మీ అసిస్టెంట్ డైరెక్టర్ సార్.
సో యాక్చువల్లీ సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగానే టెంపుల్ రన్ ఆడిచ్చారు నీ చేత అని చెప్పారు ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ ద ఫిల్మ్ సినిమాలో ఉంది ఏంటి అన్నిటికన్నా ఇట్స్ గ్రేట్ టు వర్క్ అండర్ గుడ్. ఎందుకు మనం చూస్తుంటాం ఇండియన్ క్రికెట్ టీమ్ సడన్గా గంగూలీ ఇలాంటి ఒక కెప్టెన్ రాగానే బాగా ఆడడం మొదలు పెట్టింది. దెన్ ధోని కేమ్, దెన్ కోహ్లీ. ఇట్స్ గ్రేట్ టు వర్క్ అండర్ అ గుడ్ కెప్టెన్ బికాస్ యూ గెట్ టు బికాస్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ప్రతి ఒక్కరికి ఒకటి చేద్దాం. అందరూ ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఒక చిన్న స్పాట్ బాయ్, మాకు ఫుడ్ పెట్టే స్పాట్ బాయ్ నుంచి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ వరకు ఏదో ఒకటి చేసేద్దామని వస్తారు. చాలామందికి వాళ్ళ పని చేయడానికి కూడా స్పేస్ దొరకదు. వాళ్ళ పని చేయడానికి స్పేస్ ఇచ్చి మమ్మల్ని నోచుకుని మా టార్చర్ భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెయ్యి క్వశ్చన్లు అండ్ మీరు చెప్పిన ఆయనకు ఒక పర్టికులర్ విజన్ ఉంటుంది. చాలామంది అది జనరల్గా తీసుకుని వేరేలా చేస్తారు. ఆయనకి చెప్పిన పని చేయించడానికే చాలా కష్టపడ్డారు. అండ్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సచ్ అ నైస్ రోల్ సార్. అంటే ఆ కష్టం అంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో it has to come naturally. It comes with the job. And he always says that direction is about 70 to 80%, people management and the rest is that's a secret బయట చెప్పేస్తారు for everybody else. About Garudavega చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ డాక్టర్ రాజశేఖర్ గారు. ఇట్ ఈస్ సో అమేజింగ్ టు సీ హిమ్ గ్లోరియస్ ఆన్ దట్ బిగ్ స్క్రీన్ kicking ass. So thank you sir, thanks for delivering such a huge hit for us on the whole team's behalf. They say the angry young man is back. I hope he's back and he's here to stay for long. Thanks for this opportunity sir. Thank you. You know, I've done a lot of glamorous roles, songs on the beach, romance with the hero, and I enjoyed all of that. But in this movie, I enjoyed representing the media in a very, very authentic way, in a short and sweet role. So I'm really, really thankful for that. And in a very positive way, I'm very, very thankful. And I'm really thankful that I was admitted for the second time in the Praveen Sattaru School of Filmmaking as a student. So thank you. And I feel privileged to be standing on the stage with such brilliance, you know, and my co-students, Pooja, Adit, thank you so much, you all were amazing. And the youngest student in the school, Rajshekhar sir. So I had a great time working with you all, and I think that's all. Thank you. Thank you, Shraddha. I have to thank Praveen for writing such a fantastic character. When he spoke to me on the phone, I was immediately attached to it. And I read his screenplay and I was like, okay, this is a director that I want directing me. And I'm so thankful that Jeevita ji called me up while I was in New York, and she said, we want you to be part of this project. And I said, wow, like you want me to be part of this? And I actually didn't really believe it. And then I came on board and I read about Jeevita ji and Rajashekhar Garu, and I looked them up because I didn't know actually how many movies they had done. So I looked them up under Google, and I was pleasantly surprised, and what they did in the 80s for Telugu cinema is really something incredible. So I thought I've got to be part. Yeah. And they continue to do that, and I think that's really something important for all of us to look up to, because they continue to do films, to do something different, and I really appreciate what they've been able to do. And it's really remarkable that this film has just done so well, and people have appreciated all the hard work that all of us have put into, and I think we all are really proud of this movie, and we have to thank Praveen again, because he's so talented, and he's been able to take Telugu cinema internationally, and I think we can continue to do that. So thank you, Praveen. Thank you. And thank you to Rajashekhar Garu for inspiring all of us. I mean, he was ready to go every day in the freezing cold and even in the heat while we were shooting. So thank you very much.
అంటే టెక్నీషియన్స్ ఇంతమంది ఇంత ప్యాషనెట్ టెక్నీషియన్స్తో సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత నౌ ద రిలీజ్, నౌ ద ప్రమోషన్స్, ద రిలీజ్, యూనో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కిక్ స్టార్ట్ చేసింది రిలీజ్కి ఓవర్సీస్ నుంచి అండి. వాల్ పోస్టర్ సినిమా. I need to thank them. We all need to thank them for a great release overseas for the first time for my film, even Rajshekhar Garu's film, unprecedented release overseas anamata. Abhilash, Anil and Lokesh, especially US ki, and Funny Australia ki, they've done fantabulous job. 80+ theaters release mundu లాక్ చేశారు. థర్స్డే నైట్ ప్రీమియర్స్ పెట్టారు. థర్స్డే నైట్ ప్రీమియర్స్ is something that we couldn't dream about basically. So ప్రీమియర్స్ పెట్టి ఫ్రైడేకి 30 screens పెరిగినాయి. So now it's running in around 110-120 screens across the world, just in US actually. And ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుందండి యూఎస్లో రైట్ నౌ ద ఫిల్మ్. సో ద పాజిటివ్ బజ్ స్టార్టెడ్ ఇన్ యూఎస్ అండ్ ద కలెక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ నైజాంకి వచ్చేసరికి శివకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీస్ గివెన్ అస్ ఎ గ్రేట్ రిలీజ్. ఫ్రైడే కలెక్షన్స్ ఎంత ఉన్నాయో మండే కూడా అంతే ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై యూజువలీ మండే వరకు వెయిట్ చేస్తారు టు డిక్లేర్ ఎ ఫిల్మ్ వెదర్ ఇట్స్ అ హిట్, సూపర్ హిట్ ఆర్ ఎ బ్లాక్ బస్టర్. So today they've officially, sir, can I declare this as a blockbuster, or what do you say? చెప్తే ఏదైనా నేను చెప్పరు. కమిట్ చేంజ్ చేస్తే బెటర్ ఏమో. ఇది ఎలాంటి హిట్ అని అడుగుతుంది. డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ కంటే పెద్ద హిట్ అండి. ఎందుకంటే రాజశేఖర్ గారి కెరీర్లోనే, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్తో ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈరోజు కూడా అన్ని షోస్ హౌస్ఫుల్. దాదాపుగా ఏంటంటే ఇక్కడికి కూడా లేట్ రావడానికి కారణం ఏంటంటే టికెట్స్ ఆబ్లిగేషన్స్ తోటి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కటి మట్టుకు నేను చెప్పగలుగుతాను, సారీ టు సే, ఎందుకంటే ఇక్కడ మైక్ ఇచ్చారు కాబట్టి. ఒకటి, ఈరోజు అంటే ఎవ్వరికి రాకూడనటువంటి పరిస్థితి మరి మన యొక్క హీరో రాజశేఖర్ గారికి, మరి మేడం జీవిత గారికి రావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో కూడా మనం నిజంగా గొప్ప అదృష్టవంతులం ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉండడం. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల పాటు మరి ఎన్నో పాత్రలతో మెప్పించినటువంటి మన యొక్క రాజశేఖర్ గారికి, జీవిత గారికి మరి ఒక తల్లిగా, ఒక తనకి సోదరునిగా మరి ఈరోజు ఈ యొక్క కళామ తల్లి వీరి కుటుంబం వెనుక నిలబడి మరి మేమున్నామని చెప్పేసి ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి ఆ కళామ తల్లికి నిజంగా శిరస్సు వంచి మనందరం కూడా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే తాను ఎల్లవేళలా వీరి కుటుంబం వెనుక ఉండాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఏదైనా తప్పు ఉంటే క్షమించాల్సిందిగా కోరుకుంటాను. అండ్ సీడెడ్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ. ద రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ దేర్. అండ్ దేర్ ఫ్రైడేకి సాటర్డేకి థియేటర్స్ ఇంక్రీజ్ అయినాయి, సాటర్డేకి సండేకి ఇంక్రీజ్ అయినాయి. అండ్ దెన్ వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు దోస్ థియేటర్స్. నెక్స్ట్ వీక్ కూడా అవే నెంబర్ ఆఫ్ థియేటర్స్ కంటిన్యూ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో థ్యాంక్స్ లాట్. సో ఇదంతా మీ సపోర్ట్ వల్ల, మీడియా సపోర్ట్ అండ్ ప్రజల సపోర్ట్ చేయడం, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల జరిగింది. అండ్ దెన్ సూర్యనారాయణ గారు అండ్ ఫర్ సీడెడ్, ఆయన ఇనీషియల్గా మాకు చాలా సపోర్ట్ చేశారు థియేటర్స్ అవి లాక్ చేయడం సీడెడ్లో. సో ఇట్స్ డిక్లేర్డ్ బ్లాక్ బస్టర్ అండ్ బియాండ్ దట్ ఆయన మాటల్లో. సో ఐ వాంట్ జీవిత గారు టు సే ఏంటి ఏమి ఏదోదో ఆలోచించాను. సరే ఇప్పుడు ఏదో ఇప్పుడు అన్నీ పోయింది, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తా. సరే, ఇది ఏ ముహూర్తంలో స్క్రిప్ట్ రాశారో ప్రవీణ్ గారు, సూపర్ డూపర్ హిట్ అయింది. నా జీవితంలో ఇలాంటి సక్సెస్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంకుశం చూశాను. అంకుశం తెలుగు కంటే తమిళ్లో నేనే డిస్ట్రిబ్యూటర్ అయ్యి వెళ్ళి
డిస్ట్రిబ్యూటర్ అయ్యి అన్ని చోట్ల రిలీజ్ చేసి చూశాను. అప్పుడు ఇలాగనే వచ్చింది, కానీ అంకుశానికంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంత పెద్ద సక్సెస్, దట్స్ వాట్ ఆయన కూడా అన్నారు, బ్లాక్ బస్టర్ కంటే పెద్ద సక్సెస్ అని. సో దానికి ప్రవీణ్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. తర్వాత సరే మంచి సబ్జెక్ట్ విన్నాను, ఎగ్జిక్యూషన్ సూపర్గా చేశారు, బాగా ఆయన అనుకున్నది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు, రాసిచ్చింది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. కానీ దానికి కూడా ఉండి ఎక్కడ ఆగకుండా నిజంగా నా జీవిత వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే ఇది నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా అని చెప్పచ్చు. సో మా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలి, నేను కొంచెం డల్ అవుతున్నాను అని ఆ ఫీలింగ్తో నిజంగా ఎంతో కష్టపడి అది పెద్ద స్టోరీ, అది సెపరేట్గా మనం పెట్టుకుంటాం. సో అలా మాట్లాడితేనే ఇప్పుడు త్వరగా ఫినిష్ చేయగలుగుతా, లేదంటే స్టోరీలకి దిగిపోతే వెళ్ళిపోతూ ఉంటా. సో అలా జీవితం వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. అండ్ అన్నీ కూడా ప్రవీణ్ గారు ఎంత కష్టపడ్డారో కూడా కష్టపడింది జీవిత కూడా. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు చూసుకోవాలంటే అంజి గారు నిజంగా ఆయన ఒక కలర్ఫుల్ బాయ్గా వస్తారు సెట్కి వచ్చి కలర్ఫుల్గానే జాలీగా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ చేస్తూ, కెమెరా డిపార్ట్మెంటే 24 hours పనిచేయాలి, పాపం ఎక్కువ పనిచేసేది ఆ డిపార్ట్మెంటే. అండ్ అంజి గారు జాలీగా ఒక కెమెరామ్యాన్ కొంచెం ఎక్కువ మాట్లాడకపోతే జాలీగా లేకపోతే ఇంకా కొంచెం బోర్ కొడుతుంది, ఈయన వేరే టెన్షన్ పార్టీ. సో మేమే కొంచెం జోక్స్ వేసుకుని, టెన్షన్ పార్టీ అంటే ఈయన పని ఏంటంటే విజువలైజేషన్తో పాటు తీయాలి. అక్కడ మేము కోతి చేస్తుంటే ఆయన కొంచెం కోపం వస్తుంది కదా. సో అందువల్ల నేను తగ్గించేశాను, నేను అక్కడ చేయలేదు, ఎందుకురా మనకు వచ్చింది అని. కానీ మేము దొంగతనంగా మేమంతా అప్పుడు కే విశ్వనాథ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అలాగే మేమంతా సెపరేట్గా వెళ్ళి మాట్లాడుకుని జోక్స్ చేస్తూ ఉంటాము. వచ్చారు మన సివి రావు గారు. సార్ సివి రావు గారి గురించి మాట్లాడుతున్నారు. సో అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ క్రాఫ్ట్స్లో సినిమాకి వచ్చింది విఎఫ్ఎక్స్ వర్క్స్కి. సివి రావు గారు ఈజ్ అన్నపూర్ణ టెక్నికల్ హెడ్. సో అగైన్ ఆల్మోస్ట్ 8 months 55 డీటెయిల్స్ ఆయన చెప్తారు. కానీ ఇందాక చెప్పాను ఆర్ట్ వర్క్ ఎక్కడ అవుతుందో అక్కడ నుంచి విఎఫ్ఎక్స్ టేక్ ఓవర్ చేస్తుందని. ఆ రెండు బ్లెండ్ అయితేనే మనకి సినిమా అతికినట్టు కాకుండా రియలిస్టిక్గా ఫ్లోలో రియలిస్టిక్గా కనబడుతుంది. కలర్ కరెక్షన్ అండ్ డిఐ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే మేము రిలీజ్ ముందు వరకు ఎంత కష్టపడడం అందరూ ఇంతకుముందు చెప్పింటారు వీళ్ళు, మళ్ళీ నేను చెప్తే మీకు బరువు కొట్టేస్తుందేమో. ఐ హ్యావ్ సీన్ ద ట్రబుల్స్ దే వెంట్ త్రూ అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ టుడే ఈ సక్సెస్ చూసి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. జీవిత గారికి, రాజశేఖర్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ మై ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్. అంటే నేను పర్టికులర్గా మా ఎడిటర్ ధర్మేంద్ర గురించి చెప్పాలండి. ఈ సినిమాకు ఆయన సపోర్ట్ లేకుండా, అంటే ఆల్మోస్ట్ ఆయన క్లోజ్ టు 1800 hours or 2000 hours ఎడిటింగ్, 2000 hours చేశారండి. అండ్ ఈ స్పెండ్ అంత కష్టపడ్డారు సార్, డబ్బు పోయింది. బడ్జెట్ ఊరికే అవ్వదు కదా 25 crores. సో చాలా కష్టపడ్డారండి, చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే ఇంత హ్యూజ్ స్క్రిప్ట్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎడిటర్ ధర్మేంద్ర గారు చూపించారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి ధర్మేంద్ర గారు. అంటే విజువల్ ఆయన వల్ల పౌండ్ ఫూలిస్ పెన్నీ, అదేంటి పెన్నీ వైస్ పౌండ్ ఫూలిస్ రివర్స్ ఫామ్, అది
ఆయన కష్టపడి అంత అవర్స్ పనిచేసిన దాని వల్లనే ఇప్పుడు సినిమా సూపర్గా ఉంది. అండ్ ఆల్సో డిఓపి అంజీ సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ ఉందండి మాకు డిఏ చేసేటప్పుడు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల కూడా మేము ఇంత క్వాలిటీ ఇవ్వగలిగామని చెప్పగలను నేను. థ్యాంక్స్ అంజీ. థ్యాంక్ యూ సురేష్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. శ్యామ్ అండ్ ఎవ్రీబడి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కలిసి రాజశేఖర్ గారు కూర్చొని మాట్లాడడానికి కారణం రాజేష్ అండి. రాజేష్ సో బట్ అవును, మా మంచి వాళ్ళ మర్చిపోకుండా డైరెక్టర్ గారు. సో నాంది అక్కడ పడింది. సో అగైన్ మా థ్యాంక్ యూ. చాలామంది భయపెట్టినా కూడా నువ్వు సపోర్ట్ ఇచ్చావు బ్యాక్ నుంచి. రెండోది మా పిఆర్ఓస్ నాయుడు అండ్ ఫనీ, వాళ్ళు పాపం ఇద్దరు రాలేదా? ఓకే, సో దాక్కున్నారండి మా లాస్ట్ 1 monthలో ఈయన పాపం మా సినిమాలో పూజ ఎలా డివోర్స్ ఇస్తారంటుందో రాజశేఖర్కి ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టుంది. ఇంటికి పంపించేది రాత్రి 12-1 గంట. అండ్ మీడియా వాళ్ళకి మీకు స్పెసిఫిక్గా తెలుసు ఆయన ఎంత టార్చర్ అనిపించు, నేను చెప్తున్నాను. సో అగైన్ సినిమా లాస్ట్కి వచ్చేసరికి మజ్జిగ పల్సన అవుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ సినిమా సక్సెస్ఫుల్ అయింది. మీ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు మీరు. అండ్ అది మీరు అగైన్ ఆయన ఉండి మధ్యలో మీతో సపోర్ట్ ఇప్పించారు కాబట్టి అది కూడా రాగలిగింది. వాళ్ళందరూ మీకు ఇచ్చారు, అది మీ అందరు. సో మీరు చెప్పుకోండి, నేను మీకు థ్యాంక్స్ చెప్తా, మీరు వాళ్ళకి చెప్పుకోండి. సో థ్యాంక్ యూ నాయుడు గారు. మీడియా ఫ్రెండ్స్ అందరు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను మీకు ఇచ్చాను. సో నాయుడు గారికి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని చెప్పాలంటే టైం అయిపోతుంది. కథ జీవిత అదే జీవిత చెప్తుంది. లేదు, మన శ్రద్ధాదాస్ గారు నిజంగా ఆవిడతో నేను వర్క్ చేయలేదు, కానీ ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ని అంత సక్రమంగా చేసి ఆవిడ ఎంత ఒక స్కూల్ స్టూడెంట్ లాగానే అందరితో తిరుగుతూ సూపర్గా డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ అండి. శ్రద్ధాదాస్ గారు సూపర్గా డ్రెస్సింగ్ చేస్తారు. దానికి షీ స్పెండ్స్ లాట్స్ ఆఫ్ టైమ్, గుడ్ బట్ ఆల్ ద టైమ్ అంట. బట్ షీ స్పెండ్స్ బట్ రియలీ షీ అపియర్స్ బ్యూటిఫుల్లీ, వెరీ గుడ్. ఇంకా కానీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకా మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు, వచ్చేస్తారు. ఓన్లీ ప్రీమియర్గా వస్తున్నారా? ఇక్కడ రావట్లేదు. ఓకే, నేను ఏంట్రా ఇంకా రాలేదు అనుకుంటున్నా. సరే, ఇంకా చూడండి, ఎడిటర్ గారు చెప్పారు మేము లాస్ట్లో సినిమా చూడడానికే వచ్చామని, కానీ మధ్యలో ఎడిటింగ్ అని ఎప్పుడైనా వెళ్ళి ఉన్నామా? నేను జీవిత చాలా జెమ్స్ అండి, తెలుసుకోండి. నేను కొంచెం లేట్ వచ్చినా కూడా అది ఊరికే నేను బాగా ఉండాలి, బాగా అపియర్ అవ్వాలి, స్క్రీన్ ప్రజెంటేషన్. ఇప్పుడు అందరూ చెప్పారు కదా నేను అందంగా ఉన్నాను, బాగున్నానని. అది ఎందువల్ల? నిద్రపోయి రావాలి కదా. డైరెక్టర్ గారు ఎక్కడ ఈయన దగ్గర నిజంగా చూడకపోతే నిద్రే పోలేదండి సరిగా. ఇంకా నేను ఇప్పుడు చూడండి నెక్స్ట్ సినిమాలతో ఇంకా బెటర్గా ఉంటాను. బాగా నిద్రపోయి కొంచెం లడ్డులాగా వస్తే అది ప్రవీణ్ గారు వెంటనే నాతో చేయరు తెలుసు నాకు. ఒక సినిమా ఏదైనా గ్యాప్ ఇచ్చి చేస్తారు, సరే అది చెయ్యని. నేను కూడా కొంచెం బాగా ఇంకా కొంచెం ఇదిగా వస్తాను. బట్ ఆయన నెక్స్ట్ సినిమాకి ఏమో చెప్తున్నారు, సరే అది చాలా కష్టం, అది తర్వాత మాట్లాడతాం. ఇంకా శ్రీ చరణ్ గారు, ఆయన నిజంగా ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈయన రీ రికార్డింగ్ వర్క్ ఇంతో మొదలు పెట్టేశారు. సో ఆయన రియల్గా చాలా ఇప్పుడు మా సినిమా మగాడు పార్ట్ 1, ఈయన మగాడు పార్ట్ 2 అని పెట్టాలనుకున్నారు. సో మగాడు రీ రికార్డింగ్ చేసింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు ఈ గరుడ వేగా చేసింది మన శ్రీ చరణ్ గారు. ఏమీ తక్కువ లేదు, ఏఆర్ రెహమాన్ గారు లాగా చేశారు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా పూజ గారు, ఆవిడ కూడా ఒక సిన్సియర్ స్టూడెంట్. కొంచెం చిన్న నాగింగే, అది పర్వాలేదు. లేదు క్యారెక్టర్ సినిమా అలా కూడా ఏమర్చుకోవచ్చు, ఆవిడ తెలియదు కదా తెలుగు.
అలా కాదు, చిన్న పాప, అది కూడా నా నా అమ్మాయి శివాని లాగా ఎలా చిన్న చిన్న చైల్డిష్ అంతే. ఇంకా అండ్ సూపర్ డాన్సర్ అండి ఆవిడ. అదంతా మన ప్రవీణ్ గారు యూస్ చేసుకోలేదు. మన కమల్ హాసన్ సినిమాలో ఎంత బాగా డాన్స్ చేశారు. అదే నేను కూడా ఈ మధ్యన బాగా డాన్స్ చేస్తున్నాను, మీకు అందరికీ తెలుసు. సో ప్రవీణ్ గారు నెక్స్ట్ సినిమాలు మమ్మల్ని చూసుకోండి. ఓకే, ఇంకా వీళ్ళందరూ ఇక సూపర్. నాకు నచ్చిన కో రైటర్ గారు ఏంటో ఆయన ఇంటెలిజెంట్గా ఉన్నట్టు నాకు లుక్ ఎప్పుడు అనిపిస్తుంది. ఎంతవరకు వాళ్ళిద్దరు పనిచేసుకున్నారో నాకు తెలియదు, కానీ బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఇప్పుడు చాలా ఆయనతో నా మనసును పంచుకుంటూ ఉంటాను, అంత నాకు దగ్గర అయ్యారు. ఇంకా ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్ గారు, ద యంగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇక సూపర్ ఆర్ట్ డైరెక్టర్ గారు, మన మన పత్రిక కొట్టిన ఆయన పేరేంటి, తరణి గారు. తరణి గారు అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ గారు అవుతారు. సో గ్రేట్. సో భీమ్స్ ఎక్కడ, భీమ్స్ గారు వైరాజు సూపర్గా నాకు ఇచ్చారు. వైరాజు కన్నుల్లో నువ్వే ఆ పాట ఇప్పుడు దానికంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ, డియో డిస్క్ అని సూపర్గా ఇప్పుడు ఎక్కడ చూసినా పాడుతున్నారు. మొన్న ఈవిడ గారు మమ్మల్ని పబ్కి తీసుకెళ్ళారు, శ్రద్ధాదాస్ గారు, ఊరు సరదాగా వెళ్దామని. అక్కడ వెళ్తే అంతా బాంబే క్రౌడ్, కానీ నన్ను చూడగానే డియో డిసక అని మొదలు పెట్టేశారు. సో సూపర్ సార్, థ్యాంక్ యూ. మన లాస్ట్లో పాడుతున్నాం, నాకు గుర్తుంది. ఎక్కడ మన సురేష్ కెమెరామెన్ గారు, నేను సురేష్ గారు. ఓకే, సురేష్ కెమెరామెన్ గారు, ఈయన గురించి డైరెక్టర్ గారు అన్నీ చెప్పేశారు. సో మేము ఆయన వర్క్ ఫుల్గా చేయించుకోలేకపోయాము. నెక్స్ట్ సినిమాలో తప్పకుండా. ఎస్, ఈయన క్లాష్ అంతా వచ్చి, ఈయన నాకు ఎప్పటి నుంచి తెలుసు, క్లాష్ అంతా వచ్చి ఈయన అంతమంది కలిసి ఆయన ప్రవీణ్ గారు చెప్పినట్టు ఒకే టోన్లో ఎక్కడ వీళ్ళు పనిచేశారో వాళ్ళు పనిచేశారని ఏమి డిఫరెన్స్ తెలియకుండా సూపర్గా ఒకే మనసుతో చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్. సో ఇంకెవరి గురించి ఇంకా ఎవరు లేదు. ఆర్టిస్టులు అంతా నా కో ఆర్టిస్టులు అందరూ సూపర్గా, మేల్ ఆర్టిస్ట్, ఫీమేల్ గురించి మాట్లాడేశాను. ఆదిత్ అండ్ చరణ్ గారు, మా అమ్మాయిలు నేను బిగినింగ్ నుంచి చెప్తున్నారు, వీళ్ళు చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు రికమెండ్ చేసిన వాళ్ళు. డైరెక్టర్ గారు కాస్టింగ్ చూస్తున్నప్పుడు డైరెక్టర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి వీళ్ళిద్దరిని, ఆయన రిక్వెస్ట్ చేసిన మ్యాటర్స్ బాగా ప్రాపర్గా ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ మేమంతా జాలీగా పనిచేసుకున్నాము అక్కడ. ఇంకేముంది, ఇంకెవరి గురించి చెప్పాలి, ఇంకా ఏమీ లేదు. నేను లోపల వచ్చినప్పుడు ఆ ఫొటోస్ రెండు నేను చూసి నేను అలా జారిపోయాను మనసులో. మా మమ్మీని చూస్తే ఏంట్రా వదిలేసావు నన్ను అన్నట్టు అడిగినట్టుంది. అలాగే మురళి కూడా, మురళి ఇనిషియల్గా నాకు కొంచెం, అతను కలర్ ఇస్తాడు పాపం, రిచ్గా ఉన్నట్టు కలర్ ఇస్తాడు. నేను రిచ్గా ఉన్నాడో ఏమో, అనవసరం ఖర్చు పెడుతున్నాడో ఏమో, సక్సెస్ ఇచ్చి చెయ్యాలా అన్నట్టు బిగినింగ్లో, కానీ పాపం చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో అతనే, ఇక్కడ నేనంటే చాలా ప్రాబ్లం, అంటే నన్ను చూస్తే కొంచెం భయపడతాడు, ఫ్రీగా మాట్లాడడానికి కొంచెం ఎప్పుడో లైట్గా ఎప్పుడో అయినా పార్టీ గిట్టి ఉంటే మందు కొట్టినప్పుడే ఈ మనసు బయటికి వస్తుంది. పర్వాలేదు సార్, తప్పే ఉంది, నేను తాగుతాను ఎప్పుడోనే, నేను దానికి ఇది కాదు, బానుషిని కాదు, దేనికి బానుషిని కాదు.
సినిమాకి బోనస్ని, సినిమా ఈ కళకి నేను బోనస్ని. సో మురళి ఈ సినిమాకి అన్నీ ఆల్ ఇన్ ఆల్ జీవితాకి సపోర్ట్ అంటే మురళియే. అని నాకు కూడా నేను ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను వచ్చి అన్న స్టే, నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని అందరికీ చెప్పి ప్రిపేర్ చేసి పెడతాడు. సో ఆ మురళి ఇప్పుడు ఇంత ప్రాపర్గా అయిపోయాడే, ఇంకా మనకి కొండంత బలం అని అనుకున్న సమయంలో నాకు ఏంటి పెద్ద బాధ అంటే వీళ్ళిద్దరూ నన్ను క్వశ్చన్ చేసినట్టే ఉంటుంది. నేను మెడిసిన్స్ చదివి వచ్చి ఏదో పెద్ద ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని మెడిసిన్స్ చదివేసి నేను పెద్ద పుడింగి అనే ఫీలింగ్లో లోపల ఉన్నాను. కానీ కర్మాట ఒకటి ఉంది, అది మనని దాటి తీసుకెళ్ళిపోతుంది, మనం చేయలేని పరిస్థితి. ఐఎమ్ సారీ మురళి అండ్ మై మామ్. ఇట్స్ ఓకే, ఐ డింట్ వాంట్ టు క్రై. నేను ఇవాళ కళ్ళ మంది తడి తీసుకురాకూడదు అనుకున్నాను, బట్ తప్పలేదు. బట్ నేను వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా సినిమా కూడా ఆడదు, ఎలా సినిమా బాగుంది ఎలా ఆడకుండా పోతుంది అని ఒక మనసు చెప్తుంది, ఇంకో మనసు లేదు నీ అన్ని బ్యాడ్ లక్, సినిమా కూడా నీకు ఆడకపోవచ్చు. చెన్నైలో ఇదంతా సైక్లోన్తో వచ్చింది, ఐ మీన్ హెవీ వర్షాలు వచ్చింది, అది ఇట్ మే స్ప్రెడ్. సో వర్షం హెవీ వచ్చి సినిమా కూడా ఆడకుండా పోతుందో ఏమో ఇలాతో అనుకున్నాను. కానీ నాకు ఒక అమ్మగా ఉండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అన్ని రూపంలో మీరు ప్రజలు మీరందరూ నా సినిమాని చూసి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. నేను అనుకున్నా ఇది జరగని పని, ఈ సక్సెస్ అనేది రాదు అనుకున్నాను. కానీ మీరందరూ కలిసి మా అమ్మ పోయింది మురళి పోయింది కూడా మరిపించేలా ఇంత పెద్ద సక్సెస్ నా లైఫ్లో చూడనంత సక్సెస్ ఇచ్చారు. గ్రేట్, మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంతకుముందు నేను చెప్పి ఉన్నా, మా అమ్మ చూడలేకపోయారు, నా అమ్మ వయసులో ఉన్న అందరినీ మీరు పిల్లలు ఇంటికి థియేటర్కి తీసుకెళ్ళి చూపించండి అని చెప్పాను. అది చెప్పేసి ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి చూసారా మా మదర్ని తీసుకొచ్చాను, చూసారా మా మదర్ని తీసుకొచ్చాను అని అందరూ ఆ మాట చెప్పినప్పుడు నాకు ఇంకా ఇది అయింది. కానీ నిన్న ఒక మదర్ రివర్స్ చెప్పారు, థ్యాంక్స్ బాబు మీ మదర్ అంతా తీసుకొచ్చారు, వీడేం తీసుకొచ్చాడు నేను వీళ్ళందరూ తీసుకొచ్చాను అన్నారు మదర్ నిన్న థియేటర్లో. సో అలా మీ అందరి సపోర్ట్కి మీరు ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మురళి గారి భార్య రీనా గారు రండి, ప్లీజ్ కమ్ ప్లీజ్. నా సిస్టర్ రీనా గారు, మురళి గారి భార్య మాధవి, చిన్న కూతురు, పెద్ద కూతురు ఇంట్లో ఉంది రాలేదు. సో వీళ్ళని చూసుకునే బాధ్యత ఇంకా పైగా మాది, మేము చూసుకుంటాము. నా పిల్లల్లాగా ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను. అండ్ యూజువల్గా వార్లో మన ఆర్మీలో ఎవరైనా పోతే వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి గౌరవిస్తారు. అలా ఈ సినిమా 50 days 100 days ఫంక్షన్కి తప్పకుండా వీళ్ళని గౌరవించాలి, మనమందరం కలిసి గౌరవిస్తాము కూడా. ఇప్పుడు మీరందరూ పెద్ద చప్పట్లు ఇవ్వండి వీళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే మాటలు లేవు. నిజంగానే మా అన్నయ్య పోవడం చాలా చాలా దురదృష్టకరం. నేను అదే బిగినింగ్లోనే చెప్పేశాను, భగవంతుడు ఇంత సక్సెస్ ఇచ్చాడు అని ఇంత సంతోషపడుతున్నప్పుడు ఆయన ఎంత దుఃఖాన్ని ఇచ్చినా
అదే మనసుతో యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి చర్యకి ఏదో ఒక కారణం ఉంటుంది మన జీవితంలో అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగాలని నిశ్చయించుకొని ముందుకు సాగుతాం. వి విల్ ఫైట్. వి విల్ నెవర్ లుక్ బ్యాక్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు 5 ఉన్నారండి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అన్నది ప్రవీణ్ గారు చెప్పారు. దానికి ఎంత కష్టపడ్డాము, ఫినాన్షియల్గా ఎంత కష్టపడ్డాము. కానీ ప్రతి క్షణం అంటే ఒక డైరెక్టర్గా నేను ప్రవీణ్ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్ జాబ్ ఇంతే, నా డైరెక్షన్ పార్ట్ అయిపోయింది, లేకపోతే నాకు షూటింగ్ మీరు పెడితే నన్ను పిలవండి అని కాకుండా ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి క్షణం ప్రతి ప్రాబ్లం సినిమాది నాదే, ప్రొడ్యూసర్ది కాదు, నాదే. నేను డైరెక్టర్ని, నేను ఒక కథ చెప్పాను, దీనికి ఇంత బడ్జెట్ అయ్యింది, దీని బిజినెస్ దగ్గర నుంచి, దీని రిలీజ్ దగ్గర నుంచి, దీని ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి దానికి నా వెనక ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రవీణ్కి ఐ హ్యావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, క్రియేటివ్లీ బ్రిలియంట్ పీపుల్ ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ హ్యుమానిటీ అనేది చాలా తక్కువ మంది మనసులో ఉంటుంది, మానవత్వం అన్నది. అది ప్రవీణ్ దగ్గర ఉంది. ప్లీజ్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ప్రవీణ్. నెవర్ యూ చేంజ్. యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. దట్ ఈస్ హిస్ గ్రేట్ సక్సెస్ దాన్ హిస్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసేసిన కంప్లీట్ అయిపోయింది టీజర్. ఈ సినిమాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే ఎవరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో ప్రవీణ్ సత్తార్, ఆయన కొంచెం ఈజ్ అన్ ఇంటెలిజెంట్ డైరెక్టరు, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఒక గుంటూరు టాకీస్ తీశారు, ఒక రొటీన్ లవ్ స్టోరీ, బాగానే ఉంటాయి ఆయన సినిమాలు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో చూడొచ్చు రాజశేఖర్ గారితో ఏం తీస్తారు, ఏముంటుంది. అలాగే ఈ సినిమాని ఏ విధంగా, అసలు ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమాని చూడడానికి ప్రజల్ని ఎలా థియేటర్స్కి తీసుకురావాలి, అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందన్నది ఎలా చెప్పాలి, అసలు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం ఎలా. సార్ ఈ టీజర్ లాంచ్ ఎలా, ఆ టీజర్ లాంచ్ని రాణా గారు, తాప్సీ గారు, కాజల్ గారు, మంచు లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎక్కడున్నా, బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దెమ్. నేను జస్ట్ ఫోన్ కాల్ చేసి ప్లీజ్ మీరందరూ మా టీజర్ని లాంచ్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పినప్పుడు వేరే మాటే అనలేదు ఎవరు కూడా. డెఫినెట్గా మేము ఎప్పుడు ఎన్ని గంటలకి, మీరు జస్ట్ లింక్ పంపించండి, మీరు టైం చెప్పండి, వీఆర్ విత్ యూ అని. యాక్చువల్గా నాకు కాజల్ గారు కానీ తాప్సీ గారు కానీ వీళ్ళెవరు కూడా, వాళ్ళతో నేను రాజశేఖర్ గారో మేమో వర్క్ చేసింది లేదు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ హలో అంటే హలో అనుకోవడం తప్ప వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే రాణా గారు, అలాగే మంచు లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దెమ్. అసలు అప్పుడు ఏంటి, ఒక టీజర్ ఏంటి, 4 ఆర్టిస్టులు ఏంటి, ఇలాగ లాంచ్ చేయడం ఏంటి. దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్. ఆ తర్వాత మన బాలకృష్ణ గారు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్, ఆయన్ని కూడా రేపు లాంచ్ అంటే బిఫోర్ డే నైట్ వెళ్ళి అడిగాం, నేను శివాని వెళ్ళి, సార్ ఇలాగా మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది, యూస్ ఇస్ ఎ వెరీ లక్కీ హ్యాండ్ అండ్ పీపుల్ విల్ కమ్ టు నో అని అంటే వెంటనే అలాగే అమ్మా ఎప్పుడు ఎన్ని గంటలకి నా ముహూర్తం కూడా ఆయనే పెట్టారు, పలానా టైంలో లాంచ్ అయ్యే జీవితాన్ని. అంటే అట్ టైమ్స్ మనకెవరు సహాయం చేయరా, ఈ ప్రపంచంలో ఎవరికెవరు లేరా, మనవేనా అని అనుకునేటప్పుడు ఇంతమంది మన కోసం ఉన్నారు అని గట్టి నమ్మకాన్ని కల్పించిన వీళ్ళందరికీ నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సపోర్ట్ 5-6 కాదు, ద హోల్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి వీఆర్ విత్ యూ, వీఆర్ సో హ్యాపీ ఫర్ యర్ సక్సెస్, మీకు ఈ సక్సెస్ వచ్చినందుకు మాకు ఎంత ఆనందంగా ఉందని ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు ట్వీట్ చేయడం కానీ, ఫోన్లు చేయడం కానీ, రాజమౌళి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవ్రీబడి, మహేష్ బాబు గారు, నమ్రత గారు, లైక్ ఐ మీన్ నేమ్స్ ఐ షుడ్ కీప్ ఆన్ సేయింగ్ అనమాట, డైరెక్టర్స్ అందరూ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఐ నో వాళ్ళు చాలా మనసారా మమ్మల్ని దీవించారు, మనసారా ఈ సినిమా ఆడాలని అనుకున్నారు. అలాగే మీరు ప్రజలు, అంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, అంతకంటే నాకేం చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంతే. ఒక మాట చెప్పాలి, చిరంజీవి గారు అంటే మా జీవితం అన్నప్పుడు నేను ఈ మాట చెప్పాలని అనుకున్నాను, మర్చిపోయాను.
చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా సినిమా చూసి అభినందించి ఇంటికి బొకే పంపించి చాలా కేర్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ దాన్ని ఇప్పుడు చిరంజీవి గారిని వెళ్ళి నేను కలిసింది ఇప్పుడు కాదు, మాకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడో కలిసిపోయాము. చాలా ఫంక్షన్స్ మేము కలిసి వెళ్ళి వచ్చి ఉన్నాము. కానీ మీడియాలో ఏం రాశారంటే నిన్న మొన్న దానికి వెళ్ళిన దానికి ఎవరో ఇప్పుడు రాజశేఖర్కి ఇప్పుడే బుద్ధి వచ్చింది, పోయి చిరంజీవి గారి దగ్గర పోయి సారీ చెప్పిన దానివల్ల ఇప్పుడు సినిమా ఆడుతుంది, ఇలా అంతా టీవీలో పెట్టారు, మీరు చూడొచ్చు. సో మేము సరే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అందరికీ తెలుసు. ఆ తర్వాత కలవకూడదా, కలిసి మంచిగా ఉండకూడదా, మమ్మల్ని విడతీయద్దు దయచేసి, అలా రాయొద్దు ఎవరైనా. ఎందుకంటే మీరు ఇలా రాసి ప్రజలందరూ ఏదో మళ్ళీ ఏదో అనుకునేలా అవుతుంది. అందువల్ల దయచేసి ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. డిన్నర్ టైం